హాయ్ గైస్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక స్టోరీ తెలుసుకోబోతున్నాం. ఆ స్టోరీ పేరు ఏంటిదో మీకు తెలుసా ఫ్రెండ్స్? అదే ఆశపడిన జక్కయ్య. దీనికి నేను ఈ నేమ్ ఎందుకు పెట్టానో మీకు లాస్ట్కి తెలుస్తుంది. ఎరికో అనే ఊరిలో జక్కయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన హెరోద్ రాజుకి ట్యాక్స్ కలెక్టర్గా పనిచేసేవాడు. అక్కడ హెరోద్ రాజు అంటే ఎవ్వరికి ఇష్టం ఉండేది కాదు. అందుకే జక్కయ్య కూడా ఎవ్వరికి ఇష్టం ఉండేది కాదు. ఇంకా మనం జక్కయ్యకి 1 రూపీ ఇవ్వాలనుకో, ఆయన 2 రూపీస్ కలెక్ట్ చేసుకుని 1 రూపీ ఏమో రాజుకి ఇచ్చి ఇంకో 1 రూపీ ఏమో ఆయన దగ్గర ఉంచుకునేవాడు. అందుకు కూడా ప్రజలందరికీ జక్కయ్య అంటే ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు ఆ ఊరికి ఏసయ్య వస్తున్నాడని తెలుసుకుని జక్కయ్య ఏసయ్యని చూడాలని బాగా ఆశపడ్డాడు ఫ్రెండ్స్. దీనికోసమే నేను ముందు నేమ్ పెట్టాను. అయితే బాగా ఆశపడ్డాడు ఫ్రెండ్స్. అయితే జక్కయ్య పొట్టిగా ఉంటాడు. ఏసై రాగానే చుట్టూరు ఉంటారు కదా అందరూ. అందుకే జక్కయ్యకి కనపడాలని ముందే తెలుసుకుని అక్కడ మేడి చెట్టు అని ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మీదకెక్కి ఏసయ్య రాకముందే అక్కడ నుంచుని చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఏసయ్య వచ్చి ఆ చెట్టు కింద ఆగి పైకి చూసి, జక్కయ్య కిందికి దిగు, ఈరోజు నేను మీ ఇంటికి భోజనం చేయడానికి వస్తున్నా అని ఏసయ్య అన్నాడు. అయితే జక్కయ్య చాలా ఆశ్చర్యపోయాడు ఫ్రెండ్స్. అయితే ఏసయ్య అన్నాడు, నిన్నే జక్కయ్య కిందికి దిగు అని ఏసయ్య అంటే, అప్పుడు జక్కయ్య కిందికి దిగి ఏసయ్యను ఏసయ్య శిష్యులను జక్కయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ అంటున్నారు, జక్కయ్య అన్యాయంగా అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు కదా, ఏసయ్య ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అని గుసగుసలాడుతున్నారు. అయితే జక్కయ్య ఇంటికి వెళ్ళగానే ఆయన చేసిన తప్పును తెలుసుకుని అంటాడు ఏసయ్యతోటి, నేను అందరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నాను. నేను ఎవరెవరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు ఎక్కువ డబ్బులు ఇస్తాను అని జక్కయ్య అన్నాడు. అంతేకాక నా దాంట్లో సగం నేను పేదవాళ్ళకి పంచుతానని జక్కయ్య అన్నాడు. అయితే ఏసయ్య చాలా సంతోషించి ఏసయ్య కూడా అంటాడు, నీలాంటి వారి కోసమే నేను వచ్చాను, నీలాంటి వాళ్ళని రక్షించడానికే నేను వచ్చాను అని ఏసయ్య అంటాడు. మనము జక్కయ్య ఇలాంటి చిన్న ఆశని దేవునితో నడవాలి, దేవునితో ఉండాలని మనం కూడా కోరుకుంటే జక్కయ్యలాగా మన ఇల్లు కూడా రక్షణ పొందుతుంది. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్